థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ రెస్పాన్స్. కమింగ్ డేస్లో మనం లైవ్ సెషన్స్ కూడా చేయబోతున్నాం. ఈ సాటర్డే నుంచి, కమింగ్ సాటర్డే నుంచి ప్రతి సాటర్డే కూడా 7 PM నుంచి 8:30 PM 1.5 hour మనం లైవ్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వన్ పర్టికులర్ టాపిక్ ఫ్రమ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆర్ లాజికల్ రీజనింగ్ ఆర్ డేటా ఇంటర్ప్రిటేషన్. స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ అటెండ్ ద సెషన్. వెల్కమ్ బ్యాక్ టు థింక్ ప్లస్ ఎడ్యుకేషన్. ఈ రోజు ఈ వీడియోలో మనం క్యాట్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ సెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఎంత పర్సెంటైల్ వస్తుంది, దాంతోపాటు ఏవి ఇంపార్టెంట్ చాప్టర్, లాస్ట్ 4 yearsలో కన్సిస్టెంట్గా ఏ చాప్టర్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్న కంప్లీట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. We will start with the understanding of the CAT 2023 DALR scale score versus percentile. అంటే ఎంత స్కోర్కి ఎంత పర్సెంటైల్ వచ్చింది దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే CAT 2023 ఎగ్జామ్లో ఒక 20.88, లెట్స్ టేక్ 21 మార్క్స్ అనుకుంటే 21 మార్క్స్కి 96.83% వచ్చింది. 21 మార్క్స్ మీన్స్ హీ హ్యాస్ టు ఆన్సర్ 7 questions. ఇక్కడ మీరు చూసుకుంటే 100 percentile 50.6, లెట్స్ టేక్ ద 51 స్కోర్ 51/3, 17 questions ఆన్సర్ చేస్తాను. దట్ మీన్స్ అవుట్ ఆఫ్ 20 questions he has answered 17 questions. అంటే 100% వచ్చిన వాడు 17 questions ఆన్సర్ చేశాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ 99 దగ్గర నుంచి 99.99కి డిఫరెన్స్ చూసుకుంటే 27.3 నుంచి 36.58 వరకు వెళ్ళింది. అంటే 42.7 వరకు వెళ్ళింది. 99 రావడానికి 27 అనుకుంటే he has answered almost 9 questions. Here 42 means he answered 14 questions. అంటే మీరు ఆన్సర్ చేసేటప్పుడు చాలా మంది అనుకుంటారు, ఓకే ఒక సెట్ ప్రాపర్గా వచ్చేస్తే సరిపోతుంది, లేదా 2 సెట్లు ప్రాపర్గా క్రాక్ చేస్తే సరిపోతుంది. లెట్స్ సే దట్ మనకి CAT 2023 పేపర్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. అసలు ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలాంటి కైండ్ ఆఫ్ సెట్స్ ఇచ్చాడో చూద్దాం. అంటే మీ టార్గెట్ ఏంటంటే మీరు కట్ ఆఫ్ క్లియర్ చేయాలనుకుంటే 95+ రావాలంటే 7 questions ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది. 7 questions ఆన్సర్ చేస్తే మీకు కట్ ఆఫ్ ఎన్ని ఐఐఎమ్స్కి క్లియర్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ ఐఐఎం అహ్మదాబాద్తో సహా. ఓకే, సో మనం దీంతో పాటు లాస్ట్ ఇయర్ CAT 2023 ఎగ్జామ్లో స్లాట్ 1, స్లాట్ 2, స్లాట్ 3లో ఎన్ని మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కూడా ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో వీ హ్యావ్ ఎ స్టూడెంట్స్ డేటా కార్డ్స్ హియర్. సో ఫస్ట్ సెక్షన్లో ఫస్ట్ స్లాట్లో 27.29కి 99.02% వచ్చింది డిఏఎల్ఆర్లో. అంటే 27 ఆల్మోస్ట్ హీ హాజ్ ఆన్సర్డ్ 9 questions, లెట్స్ సే 10 questions ఆన్సర్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే 91.17, 15.9 ఆల్మోస్ట్ 16 మార్క్స్. అంటే 6 questions ఆన్సర్ చేసి ఒక 2 తప్పు అయిపోయినా సరే హీ ఈస్ గెటింగ్ టోటల్ 8 questions ఆన్సర్డ్, 6 ఆర్ కరెక్ట్, 2 ఆర్ రాంగ్. ఇక్కడ చూసుకుంటే 93.39కి 17.4, అంటే ఆల్మోస్ట్ 6 questions ఆన్సర్ చేసిన 93% వస్తుంది. ఇక్కడ కూడా కొన్ని తప్పు అయిపోయి ఉండొచ్చు ఈ క్యాండిడేట్కి. 15.98కి 91.17 వచ్చింది. అంటే మీరు సేఫర్ సైడ్ ఉండాలంటే ఒక 7 questions ఆన్సర్ చేసుకోండి. యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, మీకు 7 questions ఆన్సర్ చేయగలిగితే మీకు 95+% వచ్చేస్తుంది. మీకు ప్రీవియస్ స్లైడ్లో చూస్తే మనం 95+% రావడానికి 20.88, ఆల్మోస్ట్ 7 questions షుడ్ బి కరెక్ట్. వీ విల్ ఆల్సో సీ ద ట్రెండ్ ఆఫ్ CAT 2022. CAT 2023 గురించి మనం మాట్లాడుతున్నాం. CAT 2022 కూడా ఒకసారి చూద్దాం, ఎంత పర్సెంటేజ్కి ఎంత స్కోర్ వచ్చిందో చూసుకుంటే CAT 2022లో 19 మార్క్స్కి మనకి 95+% వచ్చింది. 19 మీన్స్ ఆల్మోస్ట్ 7 questions ఆన్సర్ చేసి 7 3s are 21, అవుట్ ఆఫ్ 2 are wrong, సో 19. 23 మార్క్స్కి సో 97, 23 అంటే 8 questions ఆన్సర్ చేసి ఉండొచ్చు. ఇక్కడ 8 questions, ఇక్కడ 7 questions, కొన్ని రాంగ్ అయి ఉండొచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 10 questions కరెక్ట్ అయితే 99, అండ్ 10 questions 2 సెట్లు కరెక్ట్గా చేస్తే నీ పర్సెంటైల్ 2 సెట్లో ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగితే యువర్ పర్సెంటైల్ విల్ బి 99+ ఇన్ ద డిఏఎల్ఆర్ సెక్షన్. సో మనకి ఎంత పర్సెంటైల్ రావాలంటే, ఎంత స్కోర్ రావాలనే విషయం అర్థమైంది. అసలు ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్స్ మీద మనం ఫోకస్ పెడుతున్నామో చూడాలంటే అసలు 23లో కానీ 22లో కానీ 21లో కానీ లాస్ట్ 3 yearsలో CAT ఎగ్జామ్ పేపర్స్లో ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే CAT 2023, CAT 2022, CAT 2021, సో 3 షిఫ్ట్స్, 3 years ఎగ్జామ్స్ 3 షిఫ్ట్స్ తీసుకుంటే ఫస్ట్ డిఐ సెట్స్ అని ఉన్నాయి. వాట్ ఈస్ దిస్ డిఐ సెట్? ఆ డిఐ సెట్ అంటే ఏంటి? అదొక టేబుల్ ఫామ్లో ఉండొచ్చు, అదొక లైన్ గ్రాఫ్ ఫామ్లో ఉండొచ్చు, అదొక బార్ గ్రాఫ్ ఫామ్లో ఉండొచ్చు, అదొక పై చార్ట్ ఫామ్లో ఉండొచ్చు, లేకపోతే అదొక స్పైడర్ వెబ్ ఫామ్లో ఉండొచ్చు. ఏదైనా సరే రిలేటెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తే ఇట్ కమ్స్ అట్ డిఐ సెట్. సో డిఐ సెట్లు మనకి ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. మనం చూద్దాం ప్రాక్టికల్గా షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3లో ఎలాంటి కైండ్ ఆఫ్ డిఐస్ వచ్చినాయి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ రూట్స్ అండ్ నెట్వర్క్స్ నుంచి 5 questions ఇచ్చాడు, రూట్స్ అండ్ నెట్వర్క్స్. అండ్ నెక్స్ట్ అరేంజ్మెంట్స్, పజిల్స్, ర్యాంకింగ్, ఇవన్నిటిని కూడా టీమ్ ఫార్మేషన్, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ సెట్లో 5 ఇచ్చాడు, మొత్తం 20 ఇచ్చాడు. అండ్ మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3లో గేమ్స్ అండ్ టోర్నమెంట్స్ నుంచి ఇక్కడ ఒక సెట్ ఇచ్చాడు, గేమ్స్ అండ్ టోర్నమెంట్స్. అండ్ ఎల్ఆర్ పజిల్స్ నుంచి 3 ఒక సెట్ ఇచ్చాడు. అండ్ రూట్స్ అండ్ నెట్వర్క్స్ నుంచి ఒక సెట్ ఇచ్చాడు. అంటే మీరు చూసుకుంటే రూట్స్ అండ్ నెట్వర్క్స్ కానీ, గేమ్స్ అండ్ టోర్నమెంట్స్ కానీ, నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే వెన్ డయాగ్రామ్స్ నుంచి సెట్ ఇచ్చాడు, వెన్ డయాగ్రామ్స్ అండ్ మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ కేస్. కొన్నిసార్లు ఏంటంటే మీకు క్వాంట్ బేస్డ్ డిఐ ఇస్తాడు, టైమ్ అండ్ వర్క్ బేస్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సెట్, టైమ్ అండ్ బేస్డ్ లాజికల్ రీజనింగ్ సెట్, అదర్వైజ్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కలిపిస్తాడు.
అంటే కొన్నిసార్లు పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ డిఐ బేస్డ్ ఎల్ఆర్ బేస్డ్ సెట్ ఇస్తాడు. అంటే మీకు మ్యాథమెటికల్ రీజనింగ్ కూడా ఖచ్చితంగా మీరు చూసుకుంటే ఇక్కడ ఒకసారి 2-3 సెట్లు ఇచ్చేసాడు 2022లో చూసుకుంటే. 2023లో అయితే ప్రస్తుతానికి ఇక్కడ సెట్స్ ఏం కనిపించలేదు. 21లో కూడా మనకు సెట్స్ ఉన్నాయి అండ్ 20లో కూడా మ్యాథమెటికల్ బేస్డ్ ఇవ్వండి. అండ్ మీరు మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా ఒక సెట్ వచ్చే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు నంబర్స్ బేస్డ్ లాజికల్ రీజనింగ్ కేసులు ఇస్తూ ఉంటాడు, రైట్? సో మేజర్గా వాడు ఫోకస్ చేస్తుందంటే డిఐ ఒకటి, రూట్స్ అండ్ నెట్వర్క్స్, బేసిక్ లాజికల్ రీజనింగ్ పజిల్స్, గేమ్స్ అండ్ టోర్నమెంట్స్, వెన్ డయాగ్రమ్స్. ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ టు బి ప్రిపేర్డ్, ఒక సెట్ ఖచ్చితంగా ఏదో ఒక స్లాట్లో అయితే మ్యాథమెటికల్ రీజనింగ్ కానీ కేసులెట్ నుంచి రావచ్చు. రెండోది గేమ్స్ అండ్ టోర్నమెంట్స్ కానీ, వెన్ డయాగ్రామ్స్ కానీ, రూట్స్ అండ్ నెట్వర్క్స్ కానీ. గేమ్స్ అండ్ టోర్నమెంట్స్, రూట్స్ అండ్ నెట్వర్క్స్, గేమ్స్ అండ్ టోర్నమెంట్స్, రూట్స్ అండ్ నెట్వర్క్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్. ఈ మూడిట్ల నుంచి ఖచ్చితంగా ఒక సెట్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మీరు ఎప్పుడైనా చూసుకోండి. ఇప్పుడు 2020లో చూసుకుందాం, ఇక్కడ 2022 చూద్దాం. 2020లో చూసుకుంటే రూట్స్ అండ్ నెట్వర్క్స్ నుంచి ఇచ్చాడు, ఇక్కడ కూడా రూట్స్ అండ్ నెట్వర్క్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ స్లాట్లో రూట్స్ అండ్ నెట్వర్క్ మిస్ అయింది, కానీ ఎక్కడి నుంచి ఇచ్చాడు చూడండి, గేమ్స్ అండ్ టోర్నమెంట్స్ నుంచి ఇచ్చాడు, రైట్? అంటే గేమ్స్ అండ్ టోర్నమెంట్స్, రూట్స్ అండ్ నెట్వర్క్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్, ఈ 3 చాప్టర్స్ కొద్దిగా సీరియస్గా ప్రిపేర్ అయితే ప్రాబ్లీ 1 సెట్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది, 98% ఛాన్స్ ఉంది. దాంతోపాటు బేసిక్ మ్యాథమెటికల్ రీజనింగ్, అంటే మీరు చేస్తున్న పర్సంటేజెస్ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్స్ కానీ, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, యావరేజ్ మిక్సెస్ ఎలిగేషన్స్ కానీ, దీని బేస్డ్ కేసులెట్ కూడా ఇవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి మనం CAT 2020లో స్లాట్ 1 పేపర్ ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ ఈ క్లాస్లో మనం సాల్వ్ చేయలేకపోవచ్చు, బట్ కమింగ్ సెషన్స్లో ఖచ్చితంగా మనం ప్రతి పేపర్ సాల్వ్ చేస్తాం. ఇక్కడ నేను అనాలిసిస్ మాత్రమే లిమిట్ అయి ఉన్నాను. లెట్స్ సీ హియర్. Faculty members in a management school can belong to one of the 4 departments: finance and accounting, marketing and strategy, operations and quants, and behavior and human resource. The numbers of the faculty members in and 4 departments are 9753 respectively. Professor Pakarsi, please understand, ఇక్కడ పేరు కావాలని డిఫికల్ట్గా ఇస్తాడు. మరి సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఫస్ట్ పేరు P అని తీసుకోవాలి, సెకండ్ పేరు Q అని తీసుకోవాలి, థర్డ్ పేరు R అని తీసుకోవాలి, ఫోర్త్ పేరు S. మిగతా వాళ్ళు చదవనే ఉంది. మీరు సింపుల్గా PQRS అని తీసుకుంటే సరిపోతుంది. Are 4 members of the school faculty who are candidates for the post of the dean of the school. Only one of the candidates is from ONQ. అంటే ఇక్కడ ఏంటంటే 4 డిపార్ట్మెంట్స్లో ఎంతమంది ఉన్నారని ఇచ్చాడు. ఈ 4 డిపార్ట్మెంట్స్ నుంచి కొంతమంది దే ఆర్ కంపీటింగ్ ఫర్ ద డీన్ పోస్ట్కి కంపీట్ అవుతున్నారు. దాంట్లో ఒకళ్ళు ONQ సంబంధించిన వాళ్ళు. Every faculty member including the 4 candidates voted for the post. And in each member, all the faculty members who are not candidates voted for the same candidates. The rules for the elections are given below. There cannot be more than 2 candidates from a single department. So a candidate cannot vote for himself or herself. Faculty members cannot vote for a candidate from their own department. After the elections, it was observed that the Professor P received 3 votes, Q received 14, R received 6, and S received 1. Professor P voted for Professor R, Professor Q voted for S, and R voted for Q, and S voted for P. So there's some data is given related to the 4 departments, and some faculty members are there. All these faculty members are, some of them are competing for the dean post. So ఇక్కడ క్వశ్చన్స్ ఇప్పుడు ఎప్పుడైనా సార్ సెట్ సాల్వ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందండి, క్వశ్చన్స్ చదవడంతో పాటు సెట్ చదవడంతో పాటు క్వశ్చన్స్ కూడా చదవాలి. క్వశ్చన్స్ చదివి డిసైడ్ చేయాలి మీరు చదవలేదు. ఇప్పుడు చూడండి, విచ్ 2 candidates can be, look at this word, can belong to అంటే they are not asking the exact answer. This is a possibility they are asking. If you look at the second, which of the following can be the number of votes that Q received from a single department? If Professor Samuel belongs to B and H, అంటే there is a సెట్ ఫుల్గా సాల్వ్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇఫ్ ఇచ్చాడు. ఇక్కడ ఇఫ్ ఇచ్చాడంటే ఇది ఇలా జరిగితే ఇలా జరుగుతుండొచ్చు అని చెప్తున్నాడు. మీన్స్ అంటే ఈ సెట్ ఫుల్గా సాల్వ్ అవ్వదు. సెట్ ఫుల్గా సాల్వ్ అవ్వకుండా మనం కొన్ని క్వశ్చన్స్ చేయాలి. నెక్స్ట్, వాట్ బెస్ట్ కెన్ బి కంక్లూడెడ్ ఫ్రమ్ ది. వాట్ బెస్ట్ అంటే మళ్ళీ చెప్తున్నాడు కెన్ బి కంక్లూడ్. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ది ఎగ్జాక్ట్ సెట్స్, ఎగ్జాక్ట్గా ఆన్సర్స్ వచ్చే సెట్స్ కాదు, ఇవన్నీ కూడా పాసిబిలిటీస్. ఇలాంటి సెట్ ఎప్పుడైనా సరే నేను ఇమీడియట్గా చేయను, సెకండ్ రౌండ్లో వస్తాను, ఫస్ట్ రౌండ్లో దీన్ని టచ్ చేయను, ఎందుకంటే ఫైనల్గా నీకు ఆన్సర్ వస్తుందో లేదో తెలియదు. అండ్ ఇన్ కేస్ మీరు టచ్ చేసినా, ఇలాంటి సెట్ టచ్ చేసినా మీరు ఏం చేయాలంటే దీంట్లో 1-2 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి పక్కకి వెళ్ళిపోవాలి. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయకూడదు. మీరు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తే దొరికిపోతారు. ఓకే, లెట్స్ సే దట్ ఈ సెట్ నాకు ఇచ్చారనుకోండి, ఐ డోంట్ టచ్ దిస్ సెట్, ఐ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్. మిగతా 3 సెట్లు చూసి వస్తాను, కానీ చదువుతున్నప్పుడు నాకు అర్థం అవుద్ది అసలు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, కెన్ బి ఇచ్చాడా, ఎగ్జాక్ట్లీ ఇచ్చాడు, అండ్ దిస్ పర్సన్ బిలాంగ్స్ టు విచ్ డిపార్ట్మెంట్ అన్నాడు అనుకోండి, ప్రాబ్లీ అది ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటి కెన్ బి, పాసిబిలిటీస్ గురించి మాట్లాడతాను. పాసిబిలిటీస్ వచ్చే సెట్ ఏదైనా సరే ఫస్ట్ రౌండ్లో రావద్దు. అండ్ బిఫోర్ యూ టేక్ ఏ సెట్, ప్లీజ్ రీడ్ ద మెయిన్ డేటా అండ్ ఆల్సో రీడ్ ద క్వశ్చన్, దెన్ టేక్ ఏ ఫ్యాక్టర్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, డోంట్ టేక్ ఏ కాల్ బేస్డ్ ఆన్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి పెట్టుకోవద్దు. కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి, అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు డిఐ సాల్వ్ చేసేటప్పుడు కింద గ్యాప్ పెట్టుకోండి. సగం సాల్వ్ చేస్తారు, మిగతా కొద్ది గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ సెట్కి వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ వస్తారు మీరు, మళ్ళీ వచ్చినప్పుడు ఆ గ్యాప్ ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప మళ్ళీ ఫస్ట్ నుంచి సాల్వ్ చేయడానికి ట్రై చేయకూడదు. రైట్, విల్ సీ ద నెక్స్ట్ 3 sets ఆల్సో. లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ సెట్ కూడా ఒకసారి చూద్దాం. 5 restaurants coded R1, R2, R3, and R4 and give integer rating to 5 gig workers U, V, W, X and Y. As I mentioned, మీరు ఎక్కువగా పేర్లు చదవడానికి ట్రై చేయొద్దు, మనం సింపుల్గా ఆన్సర్స్ కావాలంటే
UVWXY on a scale of 1 to 5. ఏం చేస్తున్నారంటే 5 రెస్టారెంట్స్ ఉన్నాయి and they are giving integer rating for the 5 gig workers. 5 gig workers కి ratings ఇస్తున్నారు. The means of the ratings are given by R1, R2, R3, 4 are 3.4, 2.2. అంటే R1 అనేవాడు ఫస్ట్ 5 మెంబర్స్ కి ఇచ్చిన యావరేజ్ మీన్ రేటింగ్ తీసుకుంటే 3.5. ఒకరికి 5 ఇచ్చి ఉండొచ్చు, ఒకరికి 4 ఇచ్చి ఉండొచ్చు, ఒకరికి 2 ఇచ్చి ఉండొచ్చు. ఇవన్నిటికి యావరేజ్ చేయాలి. మీన్స్ యావరేజ్ చేస్తే ఇచ్చిన రేటింగ్ ఎంత అంటే 3.4. సెకండ్ వాడు ఇచ్చింది అంటే 2.2. థర్డ్ రెస్టారెంట్ ఇచ్చిందని 3.8. సో 5 రెస్టారెంట్ స్కోర్స్ ఇచ్చే అని చెప్తున్నాడు. నెక్స్ట్ లెట్స్ సీ. దీంతో పాటు ఇంకేమి ఇచ్చాడు చూద్దాం. ఇక్కడ మీన్ రేటింగ్, మీడియన్ రేటింగ్ అండ్ రేంజ్ ఆఫ్ ద రేటింగ్ అండ్ మోడ్ ఆఫ్ ద రేటింగ్. ఇట్స్ నాట్ మోడల్ రేటింగ్, ఇట్స్ మోడ్ ఆఫ్ ద రేటింగ్. సో మోడ్ ఆఫ్ ద రేటింగ్ అంటే మీరు ఈ క్వశ్చన్ సెట్ చేయాలంటే కనీసం మీకు మీన్ గురించి, మీడియన్ గురించి, మోడ్ గురించి ఇందాక చెప్పాను కదా. మీకు క్వాంట్ బేస్డ్, మ్యాథమెటికల్ బేస్డ్ డిఏ ఇచ్చినప్పుడు ఇక్కడ మీన్, మీడియన్, మోడ్ ఇస్తాడు. అసలు మీన్ అంటే ఏంటి? అన్నిటిని నంబర్స్ కలిపేసి బై 5, ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, బై 5 చేస్తే దాన్ని మీన్ అంటారు. మీడియన్ అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్స్ అన్ని ఆర్డర్లో రాసి మిడిల్ నెంబర్ తీసుకుంటే దాన్ని మీడియన్ అంటారు. మోడ్ అంటే ఏంటి? ఇచ్చిన నెంబర్లు ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయిందో, ఎగ్జాంపుల్ 2, 2, 3, 3, 3, 2, 2, 3, 3, 3. ఇప్పుడు రాసుకుంటే 2, 2, 3, 3, 3. దీనికి మీడియన్ అడిగితే మిడిల్ నెంబర్ తీసుకుంటాం ఆఫ్టర్ అరేంజింగ్ ద నెంబర్స్. ఇది మీడియన్. మోడ్ అడిగితే ఎక్కువసార్లు ఏ నెంబర్ వచ్చిందో తీసుకుంటాం. ఎక్కువసార్లు 3 వచ్చింది. మీన్ అడిగితే 2 + 2 + 3 + 3 + 3 9 + 4 13/5 చేస్తాం. సో ఈ క్లారిటీ ఉన్నవాడు కొద్దిగా ట్రై చేయడానికి ఛాన్స్ ఉంది. వాడు కూడా ట్రై చేయాలో వద్దో కూడా చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. చెప్పాను కదా, మీరు డిఏ సెట్ సాల్వ్ చేసే ముందు యూ షుడ్ థింక్ అబౌట్ ది క్వశ్చన్ సెట్, మెయిన్ డేటా తీసుకోవాలి, క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి. హౌ మెనీ ఇండివిజువల్స్ డిడ్ R2 గివ్ ఎ రేటింగ్ ఆఫ్ 4 అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఎంతమందికి అని అడుగుతున్నాడు. అండ్ వాట్ రేటింగ్ డిడ్ R1 గివ్ అంటే ఈ సెట్ తేలిపోద్ది, బయటకు వచ్చేస్తుంది ఆన్సర్స్. వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద రేటింగ్స్ గివెన్ బై R3 to 5 వర్కర్స్. ఆబ్వియస్గా ఈ సెట్స్ ఏంటంటే మనం సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ సెట్ ఆన్సర్స్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా ఏం చేస్తాడు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చాడు అన్ని కూడా. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ రెస్టారెంట్స్ గేవ్ ఇట్స్ మీడియన్ రేటింగ్ టు ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద వర్కర్స్. ఈ సెట్ అయితే నాకు మీడియన్ గురించి, మోడ్ గురించి, మీన్ గురించి తెలుసు కాబట్టి డెఫినెట్లీ ఐ సాల్వ్ దిస్ సెట్. నాట్ ఇమీడియట్లీ, బట్ డెఫినెట్గా నేను ఇది సాల్వ్ చేస్తాను. మిగతా 2 సెట్లు కూడా చూసి మిగతా 2 ఇది ఈజీగా ఉందని ఫస్ట్ ఇది పట్టుకుంటా. ఎందుకంటే ఆన్సర్స్ కూడా వస్తున్నాయి. అంటే నేను డెసిషన్ దేని బట్టి తీసుకున్నాను? బేస్డ్ ఆన్ ద మెయిన్ డేటా అండ్ బేస్డ్ ఆన్ ద questions. Let's look at the third side. A visa processing office accepts visa applications in 4 categories: US, UK, Schengen and others. The applications are scheduled for processing in 20-15 minute slots. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 9 AM to ending from 2 PM. 9 AM నుంచి 2 PM వరకు 20 slots ఉన్నాయి. ఒక్కొక్క స్లాట్ టైం ఎంత తీసుకుంటే 15 minute slots ఉన్నాయి. There are 10 countries counters in the office, 4 dedicated to US application and 2 for UK applications, 2 for each for UK applications, Schengen applications and others applications. అంటే మొత్తం డెడికేటెడ్ కౌన్సిల్స్ చూసుకుంటే యూఎస్కి 4 ఉన్నాయి, యూకేకి 2 ఉన్నాయి, షెంగెన్కి 2 ఉన్నాయి అండ్ అదర్స్కి 2 ఉన్నాయి. అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ ఇన్ ఫర్ ప్రాసెసింగ్ sequentially on a first come first served basis whenever a counter gets freed for that category. The processing time for an application is same for each category, but it may vary across the categories. Each US and UK applications requires 10 minutes for processing time depending on the number of applications in a category and the time required for processing. Okay, ఈ క్వశ్చన్ అనేది బేసిక్గా మొత్తం 20 స్లాట్స్ ఉన్నాయి అండ్ 4 కంట్రీస్ వీసా అప్లికేషన్స్ ఫిల్ చేస్తున్నారు. వీటిని ఎలా సెటప్ చేస్తున్నారు దాని గురించి ఈ సెట్ ఇచ్చాడు. కింద దీంతో పాటు కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. వాట్ ఆర్ దోస్ కండిషన్స్ హియర్? ఆల్ ద స్లాట్స్ were full, the number of US applications, and they are given some conditions. This is a basic logical reasoning set. And how many UK applications were scheduled on that day? What is the maximum possible value of the total time required to process all applications in the others category on that day? Which of the following is the closest to the time when the Nandini's applications process got over? Which of the following statement is false? And when did the application processing for all US applicants gets over on that day? Here question చూసుకుంటే most of the questions are you can get the answers directly and can be possibilities లేవు. అండ్ ఇది కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఒక సెట్కి 15 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి. 15 నిమిషాలు 15 minutes. ఎందుకంటే 15 minutesలో రాకపోతే మళ్ళీ దొరికిపోయారు అనుకోండి ఆల్మోస్ట్ 30 minutes అయిపోద్ది. మీకు ఎగ్జామ్ హాల్ ఏమవుతుందంటే ఉన్న 40 నిమిషాల్లో మీరు 15 నిమిషాలు ఒక సెట్కి పెట్టి అది రాలేదనుకోండి, యూ లూజ్ యువర్ కాన్ఫిడెంట్. ది సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ మై ఎగ్జామ్ ఇన్ 2017. ఐ వాజ్ సీరియస్లీ ఆస్పైరింగ్ ఫర్ ది టాప్ క్లాస్ ఐఎమ్స్. ఐఎమ్ ఏబీసీకి ఆస్పైర్ చేస్తున్నాను. బట్ వాట్ హ్యాపెండ్, నాకు సెట్ ఆల్మోస్ట్ అప్పుడు టైం వచ్చే 60 minutes. డిఎల్ఆర్ సెక్షన్ టైం వచ్చే 60 minutes. 60 minutesలో 30 minutes నేను సెట్ దగ్గర ఉండిపోయా. ఆ సెట్ దగ్గర ఉండిపోవడం వల్ల ఏమైందంటే ఆ సెట్ రాలేదు ఫైనల్గా. సో నెక్స్ట్ 30 minutes ఐ వాస్ థింకింగ్ అబౌట్ నా స్కోర్ పడిపోయినట్టు రకరకాల ఇమాజినేషన్స్లోకి వెళ్ళిపోతుంటాం. ఇట్స్ గుడ్ టు చూస్ ది రైట్ కైండ్ ఆఫ్ సెట్
రైట్ కైండ్ ఆఫ్ సెట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చదివి సేఫ్ సైడ్ ఉన్న సెట్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ సెట్ చూసుకున్నారనుకోండి, నేను ఒక సెట్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత దీనికి వస్తాను, దీనికి ఇమీడియట్గా రాను, ఎందుకంటే వస్తుందో రాదని చిన్న డౌట్ ఉంది నాకు. 10 నిమిషాల తర్వాత రాకపోతే వదిలేయాలంటే నాకు అంటే చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది క్వశ్చన్స్ తోటి. ఒకసారి 15 నిమిషాలు ఇంకొక 5 నిమిషాలు ట్రై చేసి వచ్చేస్తాను ఫీలింగ్లో ఉంటారు. అలాంటివి చేయకుండా ఉండాలంటే ఒక సేఫ్ సైడ్ ఒక 3-4 క్వశ్చన్స్ పెడితే మీరు 75-85% వెళ్ళిపోతారు. కట్ ఆఫ్ క్లియర్ అయిపోద్ది. మీరు అది చేయకపోయినా సరే, అది చేయకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి సెక్షన్ పోయిన నెక్స్ట్ సెక్షన్ కూడా దాని ఇంపాక్ట్ కలుగుద్ది. సో ప్లీజ్ బీ వెరీ చూస్ పికింగ్ బిఫోర్ యూ పికప్ ద సెట్. లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ సెట్. లాస్ట్ సెట్లో ఏం చెప్తున్నాడంటే, ఒక 12 హౌసెస్ ఉన్నాయి. ఈ 12 హౌసెస్ని 6 కాలమ్స్లో పెట్టాడు. కాలమ్ ఏ, కాలమ్ బి, కాలమ్ సి, డి, ఈ, ఎఫ్. అలాగే 2 రోడ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. 2 రోడ్స్ ఇక్కడ చెప్తున్నట్టు ద హౌసెస్ ఆర్ డివైడెడ్ 2 blocks, block XX, block YY. And the diagram also shows 2 roads, one passing in front of the house in row 2 and another in between them. అంటే ఈ ఒక రోడ్ గురించి ఈ ఒక రోడ్ గురించి మాట్లాడుతున్నాడు. Some of the houses are occupied, the remaining house ones are vacant and the only one available for sale. మిగతా హౌసెస్ ఏంటంటే ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అవి సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. ద రోడ్ ఎడ్జెసెన్సీ వాల్యూ ఇక్కడ చూడండి ఇలాంటి ఇస్తాడు. ద రోడ్ ఎడ్జెసెన్సీ వాల్యూ అని ఒకటి ఇచ్చాడు. అలాగే ద నైబరింగ్ కౌంట్ అని ఇచ్చాడు. ద రోడ్ ఎడ్జెసెన్సీ వాల్యూ ఆఫ్ హౌస్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ఇట్ సైడ్స్ ఎడ్జెసెంట్ టు ఎ రోడ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ C2 ఉందనుకోండి. ఇప్పుడు మీరు C2 చూస్తే C2కి ఎన్ని రోడ్స్ ఉన్నాయంటే 1, 2 అంటే రోడ్ ఎడ్జెసెంట్ వాల్యూ ఎంత అంటే 2. ఇప్పుడు B2 తీసుకుంటారు అనుకోండి, B2 ముందు ఒకటే రోడ్ ఉంది అంటే B2 ఎడ్జెసెంట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 1 అవుద్ది. దీని ఎడ్జెసెంట్ వాల్యూ. రెండోది వచ్చేసి నైబర్ కౌంట్ చూసుకుంటే ఇప్పుడు E1 కి నైబర్స్ ఎవరంటే D1 నైబర్, F1 నైబర్, E2 నైబర్. అంటే ఎంతమంది నైబర్స్ ఉన్నారు E1 కి? 3 నైబర్స్ ఉన్నారు. అదే మీరు A1 తీసుకున్నారు అనుకోండి, A1 కి ఇద్దరే నైబర్స్, వీ నైబర్ అవడం. ఓకే, 2 నైబర్స్. ఈ నైబరింగ్ కౌంట్ బేస్ చేసుకొని ఇచ్చాడు. సో ఈ రెండు సెంటెన్సెస్ క్లియర్గా అర్థమైతే కొద్ది వరకు మనం ముందుకెళ్ళగలం. అలాగే దాంతోపాటు ద బేస్ ప్రైస్ ఆఫ్ వేకెంట్ హౌస్ ఇస్ 10 lakhs ఇఫ్ ద హౌస్ డస్ నాట్ హ్యావ్ ఏ పార్కింగ్ స్పేస్. కొన్ని ఈక్వేషన్స్ ఇస్తున్నాడు అండ్ బేసిక్గా వాల్యూ ఆఫ్ ది హౌస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. ద మాక్సిమం కోటెడ్ ప్రైస్ ఆఫ్ ద హౌస్ బ్లాక్ X is 24 lakhs, ద మినిమం కోటెడ్ ప్రైస్ ఆఫ్ హౌస్ ఇస్ బ్లాక్ YY is 15 lakhs అండ్ వన్ సచ్ హౌస్ ఇస్ ఇన్ కాలమ్ E. అండ్ ఇప్పుడు సెట్ ఈస్ ఆల్ అబౌట్ ది హౌసెస్ ప్రైస్ని, ఏవి వేకెంట్గా ఉన్నాయి, ఏవి ఫిల్ అయిపోయి ఉన్నాయి అండ్ ఒక హౌస్ ప్రైస్ని ఎలా డిసైడ్ చేస్తున్నాం దాని గురించి ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ హౌసెస్ ఆర్ వేకెంట్ ఇన్ బ్లాక్ XX అంటే ఖచ్చితంగా ఈ సెట్ అనేది డైరెక్ట్గా ఆన్సర్ టైప్ చేయమన్నట్టు ఈ సెట్ వస్తుంది ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హౌసెస్ ఆర్ డెఫినెట్లీ ఆక్యుపైడ్. ఉన్న దాంట్లో ఏది ఆక్యుపైడ్. సెట్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా రాలేదనుకోండి, డెఫినెట్లీ ఆక్యుపైడ్ అని మనం పెట్టలేము. అది ఖచ్చితంగా ఆక్యుపైడ్ అయితేనే పెట్టగలం. కొన్ని ఎంటీగా ఉన్నాయనుకోండి, మన సెట్ రావట్లేదు, ఇంకా కొన్ని కండిషన్స్ కావాలి అన్నప్పుడు దాని గురించి మనం టచ్ చేయకూడదు. డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా తెలిస్తేనే చేయదు. ఇలాంటి పదాల వల్ల కొన్ని క్వశ్చన్స్ పోతాయి. డెఫినెట్లీ, కెన్ బి ఆక్యుపైడ్ అంటే దేర్ ఇస్ అ పాసిబిలిటీ. డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా అది ఆక్యుపై చేయాలి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ బెస్ట్ డిస్క్రైబ్ ద నెంబర్ ఆఫ్ వేకెంట్ హౌసెస్ ఇన్ రో 2. వాట్ ఇస్ ద మాక్సిమం పాసిబుల్ కోటెడ్ ప్రైస్. నేను ప్రతి సెట్లో చూడండి సెట్ చదువుతున్నా, దాంతోపాటు క్వశ్చన్ చదువుతున్నా. ఆ రెండింటిని బేస్ చేసుకుని ఐ విల్ టేక్ ఎ డెసిషన్ వెదర్ షుడ్ ఐ ఆన్సర్ దిస్ సెట్ ఆర్ నాట్. ఈ రెండింటిని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకు. ఈ సెట్ అయితే నేను ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను. ఈ 4 సెట్స్లో ఏ సెట్ ఆన్సర్ చేయాలని ఇప్పుడు చూద్దాం. అసలు ఇప్పుడు నేను 4 సెట్స్ చదివి నాకున్న కెపాసిటీస్ బట్టి, అంటే నాకున్న స్ట్రెంత్ బట్టి ఇంకేం ఆడతాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అరేంజ్మెంట్స్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ కెన్ బి ఉంది. ఇది ఫస్ట్ షార్ట్లో ఆన్సర్ చేయాలి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రేటింగ్స్ది. ఇది నేను ట్రై చేస్తాను. అన్ని ట్రై చేయకపోయినా కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి వెళ్తాను. ఎందుకంటే నాకు మీన్ మీడియన్ మోడ్ గురించి కొద్దిగా ఐడియా ఉంది అండ్ ఐఎమ్ ఫ్రమ్ మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను కొద్దిగా ట్రై చేస్తాను. ట్రై చేసినా ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ ట్రై చేయను. ఇది ఫస్ట్ చూస్ చేసుకుంటాను. సెకండ్ సెట్ నేను ఫస్ట్ చూస్ చేసుకుంటాను. థర్డ్ సెట్ సాల్వ్ చేసే ముందు 4th సెట్ ట్రై చేస్తాను. నేను 4th సెట్ ట్రై చేస్తాను. అండ్ నా ఆర్డర్ ఏంటంటే సెకండ్ సెట్, 4th సెట్, 3rd సెట్ అండ్ 1st సెట్. ఈ ఆర్డర్లో నేను ఆన్సర్ చేస్తాను. ఎన్ని వస్తాయి. అండ్ ఇంకొకటి, సెకండ్ సెట్లో 2 క్వశ్చన్స్ వచ్చి అవి 10 నిమిషాలు టైం అయిపోయింది, ఇంకో 2 క్వశ్చన్స్, ఇంకో 5 నిమిషాలు నేను వదిలేసి ఇంకో సెట్కి వెళ్ళిపోతాను. నా జాబ్ ఏంటంటే నా స్కోర్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడం తప్ప అన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలని రూల్ అయితే లేదు. అన్ని డిఫికల్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయను. అన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినట్టు దొరికిపోతాడు. నేను ఇప్పుడు ఈ సెట్ ఉంది, ఈ సెట్లో 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి, 2 ఆన్సర్ చేసి వెళ్ళిపోతాను. మిగతా రావట్లేదు అనుకుంటా, ఐ విల్ లీవ్. ఐ విల్ గో ఫర్ 1 more సెట్. ఆ సెట్లో కూడా 2 ఆన్సర్ చేస్తాను. మై జాబ్ ఈజ్ మ్యాక్సిమైజింగ్ మై స్కోర్. మీరు ఎప్పుడు కూడా ఒక సెట్లో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఒక క్వశ్చన్ కోసం 5 నిమిషాలు ఆగిపోతున్నారంటే యూర్ యాక్చువల్లీ డూయింగ్ ఎ ఫూలిష్ జాబ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నా ప్లీజ్ ఇమీడియట్లీ రైట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. వీఆర్ హ్యాపీ టు అడ్రస్ యువర్ కన్సర్న్స్.